హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో నోరూరించే స్వీట్ రెసిపీ వచ్చేసి సోరకాయ హల్వా. ఈ విధంగా సోరకాయ హల్వా చేస్తే చాలా సాఫ్ట్గా, నోట్లో వెన్నెలా కరిగిపోవడంతో రుచిలో అమోఘంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో సోరకాయలు ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయగలరు. మరి ఆ టేస్టీ సోరకాయ హల్వా చేసే ప్రాసెస్ని చూసేద్దాం రండి. సోరకాయ హల్వా చేయడానికి నేను ఇక్కడ ఒక సోరకాయని తీసుకుంటున్నానండి. మీరు ఎప్పుడైనా సోరకాయ హల్వా చేయాలనుకుంటే లేతగా ఉన్న సోరకాయని తీసుకోండి. ఇది గ్రామ్ వైజ్గా చెప్పాలంటే 300 to 400 గ్రామ్స్ ఉంటుందండి. ఇలా తీసుకున్న సోరకాయకి ముందు పీలప్ చేసి గ్రేడర్తో గ్రేడ్ చేసుకుందాం. ఇలా పీలప్ చేసిన సోరకాయని గ్రేడర్తో గ్రేడ్ చేసుకుందాం. నేను ఇక్కడ సోరకాయని కట్ చేయకుండా అలానే గ్రేడర్తో గ్రేడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే కట్ చేసి లోపల ఉండే గింజలను తీసేసైనా గ్రేడ్ చేసుకోవచ్చు. మనకి సోరకాయలో తెల్లగా గింజల్లా ఉంటుంది కదా, ఆ పార్ట్ని వదిలేసి గ్రీన్గా ఉన్న పార్ట్ని తురుముకొని తీసుకుందాం. ఇలా తురుముకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది కప్ వైజ్ చెప్పాలంటే ఒక 3 నుంచి 4 కప్పుల వరకు ఉంటుంది. ఇప్పుడు సోరకాయ హల్వాకి మిగిలిన ప్రాసెస్ని చూసేద్దాం. ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుని నెయ్యి కరిగిపోయి వేడయ్యాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను తీసుకొని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పులు అనేవి ఇలా కాస్త కలర్ మారాక 50% ఫ్రై అయ్యాక ఇందులోకి కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటిని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న సోరకాయ తురుముని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కనీసం 4-5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. దీని వలన సోరకాయలో ఉండే వాటర్ అనేది తగ్గిపోతుంది, సోరకాయ కూడా త్వరగా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పాలను తీసుకుందాం. ఇక్కడ నేను వేడి చేసి చల్లారిన పాలను తీసుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఒక 2-3 నిమిషాలకి కలుపుతూ బాగా ఉడికించండి. 7-8 నిమిషాల తర్వాత పాలల్లో సోరకాయ బాగా ఉడికి సాఫ్ట్గా ఇలా కొంచెం ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి 250 గ్రామ్స్ పంచదారని తీసుకుంటున్నాను. కప్ వైజ్ చెప్పాలంటే మనం తీసుకున్న 4 కప్పుల సొరకాయ తురుముకి 1 కప్పు వరకు పంచదార తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనం పంచదార వేసాక పంచదార ఎలా కరిగిపోతుందో కన్సిస్టెన్సీ కూడా కొంచెం పలచబడుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ హల్వా అనేది దగ్గర పడేంత వరకు ఉడికించాలి. అలాగే ఇందులోనే నేను మంచి టేస్ట్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వలన మనం చేసే సోరకాయ హల్వా టేస్ట్ అనేది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే మిల్క్ పౌడర్ ప్లేస్లో పచ్చికోవా అయినా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర పచ్చికోవా లేదా మిల్క్ పౌడర్ లేకుంటే మనం 1 కప్పు పాలని యాడ్ చేసాము కదా, ఆ ప్లేస్లో 2 కప్పుల వరకు పాలను తీసుకున్నా కానీ ఈ హల్వాకి
టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మిల్క్ పౌడర్ అనేది ముద్దలు కట్టకుండా బాగా మిక్స్ చేయండి. ఇది ఇప్పుడు కొంచెం పలుచగా అనిపిస్తుంది కదా, ఇది దగ్గర పడి హల్వా టెక్స్చర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, హల్వా అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి నేను చిటికెడంతా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యి ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకుంటున్నాను. అలాగే మనం ఫ్రై చేసిన కాజు కిస్మిస్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈజీగా డెలిషియస్గా సోరకాయ హల్వా చేయాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చి తీరుతుంది. ఈ బీట్రూట్తో సాఫ్ట్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ స్వీట్ మంచి కలర్ఫుల్గా, ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఈజీగా ఈ టేస్టీ స్వీట్ని చేసుకోవచ్చు. అంతేకాదు, బీట్రూట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ స్వీట్ని చాలా ఇష్టపడతారు. బీట్రూట్లోని ఆ వగరు అనేది తెలియకుండా ఈ స్వీట్ని మంచి రుచిగా చేసుకోవచ్చండి. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ బీట్రూట్ హల్వాని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూసేద్దాం రండి. ముందుగా బీట్రూట్ హల్వాని చేయడానికి నేను ఇక్కడ 2 బీట్రూట్ని తీసుకుంటున్నానండి. వీటిని బాగా కడిగి పైనున్న పొట్టుని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 బీట్రూట్లని పీలప్ చేసి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇలా కట్ చేసిన బీట్రూట్లని ముందుగా ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కొలతతో కొలుచుకుంటూ తీసుకుందాం. ఇలా కొలుచుకుంటూ మిక్సీ జార్లోకి తీసుకోండి. నేను తీసుకున్నవి 1.5 కప్పు వరకు వచ్చాయండి. ఇందులోనే కప్పుడు నీళ్ళని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా బీట్రూట్ మెత్తగా నలిగి జ్యూస్లా వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి తీసుకుందాం. లైట్గా పైనుంచి స్పూన్తో ప్రెస్ చేసాము అంటే జ్యూస్ అనేది చక్కగా అడిచిపోతుంది. ఇలా బాగా పిండి తీసుకున్నాక మళ్ళీ 1 కప్పు నీళ్ళు మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులోకి తీసుకుంటున్నాను. ఒకసారి కలిపినట్టుగా చేసి జ్యూస్ని పిండి తీసుకోండి.
ఇలా కంప్లీట్గా జ్యూస్ని ఫిల్టర్ చేశాక ఈ పైనున్న బీట్రూట్ పిప్పిని పాడేయడమే. చూడండి, మనం ముందుగా ఇలా బీట్రూట్ జ్యూస్ని పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు కార్న్ఫ్లోర్ పౌడర్ని తీసుకుందాం. అంటే మొక్కజొన్న పిండిని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర మొక్కజొన్న పిండి లేకపోతే ముందుగానే అరకప్పు వరకు బొంబాయి రవ్వను పాలల్లో లేదా నీళ్ళల్లో కానీ ఒక 10 నిమిషాలు నానబెట్టి మిక్సీలో మెత్తగా ఒక దోస పిండి మాదిరిగా మెత్తగా గ్రైండ్ చేసి ఈ బీట్రూట్ జ్యూస్లో వేసైనా కలపొచ్చు. ఏం ప్రాసెస్తో చేసుకోవచ్చండి. మీ దగ్గర మొక్కజొన్న పిండి లేకపోతే నేను చెప్పినట్టుగా రవ్వని తీసుకొనైనా చేయొచ్చు. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి దీన్ని పక్కనుంచి మనం రెడీ చేశాక హల్వా తీసుకోవడానికి ఏదైనా స్టీల్ ప్లేట్లో కానీ లేదా ఇలా కేక్ మౌల్డ్ అయినా తీసుకోవచ్చు. ముందుగా దీన్ని కొంచెం నెయ్యిని తీసుకొని చుట్టూ అంతా వచ్చేలా అప్లై చేయండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను కొన్ని డ్రై ఫ్రూట్ని కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం జీడిపప్పు పలుకుల్ని, బాదం పప్పు ముక్కల్ని, అలాగే కొంచెం గుమ్మడి గింజల్ని, నువ్వులని తీసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి కొంచెం చల్లినట్టుగా చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఒకసారి బాగా కలిపి బీట్రూట్ జ్యూస్ని తీసుకుందాం. బీట్రూట్ జ్యూస్లో కార్న్ఫ్లోర్ పిండిని కలిపి తీసుకున్నాం కదా, ఇది తొందరగా గట్టి పడుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించండి. మనం ఈ స్వీట్ చేసే ప్రాసెస్ అంతా కొంచెం లో ఫ్లేమ్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కాబట్టి హై ఫ్లేమ్లో కాకుండా అలానే లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించండి. ఇలా కలుపుతూ ఉండగానే ఒక 3-4 నిమిషాలకి ఇది కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. మనం ఈ స్వీట్ని కొంచెం స్లో ప్రాసెస్లో చేస్తే ఈ స్వీట్ టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో చేసిన దానికంటే మీడియం ఫ్లేమ్లో ఉడికించడం వలన హల్వా చక్కగా ఉడికి మంచి రుచిగా వస్తుంది. మనం ఇలా కలపడం ఆపేసామంటే కిందన అతుక్కుపోతుంది. మనం హల్వా చేసేటప్పుడు దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉడికించండి. ఎప్పుడైతే హల్వా కొంచెం దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందో ఈ టైంలోనే స్వీట్కి సరిపడా చక్కెరని తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1 కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను. ఈ స్వీట్ టేస్ట్కి ఈ హల్వాకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కెరని తీసుకున్నాక మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మరో 2-3 నిమిషాలు ఉడికించండి. చక్కెర ఎలా అయితే కరిగిపోతుందో అలా ఇది సిల్కీగా కొంచెం పల్చగా అవుతుంది. హల్వా గట్టిపడే వరకు ఇలా కలుపుతూ ఉడికించండి. ఒక 2-3 నిమిషాల తరువాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని వేస్తూ హల్వాని బాగా ఉడికించాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యి పడుతుంది. నెయ్యి ఇలా బాగా అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ నెయ్యిని వేసి బాగా ఉడికించండి. కప్పు కొలతతో చెప్పాలంటే కనీసం అరకప్పు వరకు నెయ్యి పడుతుంది. ఇలా నెయ్యిని వేస్తూ ఉడికించడం వలన నెయ్యి ఫ్లేవర్తో ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి నెయ్యి అనేది హల్వా నుంచి కొంచెం సెపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ కొంచెంగా నెయ్యిని వేస్తూ ఉడికించండి. ఎప్పుడైతే ఇలా నెయ్యి అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అలాగే ప్యాన్ నుంచి కూడా ఈ హల్వా అనేది కొంచెం ఇలా వదులుతూ ఉంటుందండి. అలాగే ప్యాన్ నుంచి కూడా ఈ హల్వా అనేది కొంచెం వదులుతూ ఉంటుందండి. ఇలా వచ్చిందంటే హల్వా కోసం కరెక్ట్గా వచ్చినట్లు. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని తీసుకోండి. బిస్కెట్స్, చాక్లెట్స్ ఇష్టపడే పిల్లలకైతే ఇలా యాలకుల పొడి కాకుండా కొంచెం వెనిలా ఎసెన్స్ని కానీ లేదా వాళ్ళకి ఇష్టపడే
ఫ్రూట్ ఎసెన్స్ని వేసినా చాలా ఇష్టంగా తింటారు. అలాగే కట్ చేసి పెట్టిన మిగిలిన డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసి బాగా కలిపి ముందుగా రెడీ చేసిన కేక్ ప్యాన్లోకి ఈ హల్వాని తీసుకుందాం. ఇలా ఏదైనా గిన్నెని తీసుకొని సమానంగా అనండి. ఇక్కడ నేను కొన్ని పైన కూడా డ్రై ఫ్రూట్ని తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే స్కిప్ చేయవచ్చు. ఇలా తయారు చేసిన హల్వా పూర్తిగా చల్లారే వరకు ఒక 30 to 40 మినిట్స్ ఇలా పక్కనుంచండి. ఇలా హల్వా పూర్తిగా చల్లారేసరికి ఎడ్జెస్ అనేవి కొంచెం లూజ్ అవుతాయి. ఈ టైంలో మనం ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. మనం ఇలా ఏదైనా పైన ప్లేట్ని పెట్టి ఇలా ఉల్టాగా చేసాము అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేసిన హల్వాని బయట పెట్టి తిన్నాము అంటే ఒక 2-3 రోజులు తినొచ్చు. అదే ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే ఒక వారం 10 రోజులు తినేవచ్చు. సోరకాయ స్వీట్ని చూపించబోతున్నానండి. చాలా రుచికరంగా సోరకాయ పాయసాన్ని అంటే కాదు కీర్ని చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నానండి. ఇలా సింపుల్గా చేసిన పాయసం రుచి అనేది మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను ఎలాంటి కోవా కండెన్స్డ్ మిల్క్ వాడకుండా అదే టేస్ట్ వచ్చేలా ప్రిపేర్ చేశాను. ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడ్డారు. మీరు కూడా నా స్టైల్లో ఇలా సోరకాయ పాయసాన్ని ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా లైక్ చేస్తారు. ఇక్కడ నేను సోరకాయ పాయసానికి లేతగా ఉండే సోరకాయని తీసుకున్నాను. అలాగే ఇది గ్రామ్ వైజ్ చెప్పాలంటే 550 గ్రామ్స్ వరకు ఉందండి. కాబట్టి చిన్న పీస్ని కట్ చేసి పక్కన పెట్టి ఈ పాయసం కోసం మిగిలిన పీస్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న సోరకాయని ముందుగా పీలప్ చేసి తురుముకొని తీసుకుందాం. ఇలా పీలప్ చేశాక గ్రేటర్తో బాగా గ్రేట్ చేయండి. నేను ఇక్కడ కట్ చేయకుండా అలాగే సోరకాయని గ్రేట్ చేస్తున్నాను కదా. మీకు కావాలంటే కట్ చేసి లోపల ఉండే గింజలను తీసేసి గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు. మనకి సోరకాయలో మధ్యలో తెల్లగా గింజల్లా ఉంటాయి కదా, ఆ పార్ట్ని వదిలేసి పైన ఉండే గ్రీన్ కలర్ పార్ట్ని గ్రేట్ చేసి తీసుకోండి. చూడండి, పైన అంతా గ్రేట్ చేసి మధ్యలో ఇలా తెల్లగా గింజల్లా ఉండే పార్ట్నంతా సెపరేట్ చేస్తున్నాను. ఇలా గ్రేట్ చేసింది ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తురుము అనేది 1 కప్పు కన్నా పైనే వచ్చిందండి. మనం ఇలా సోరకాయని తురుమాక ఇలానే పక్కన పెట్టేస్తే నల్లగా అయిపోతుంది కాబట్టి వెంటనే ఫ్రై చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యిని తీసుకుందాం. నెయ్యి వేడయ్యాక మనం గ్రైండ్ చేసిన తురుముని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 2-3 నిమిషాలు నెయ్యిలో బాగా ఫ్రై చేయండి. సోరకాయని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసాము అంటే సోరకాయలో ఉండే తడంతా ఇంకిపోయి ఇలా కొంచెం డ్రైగా అవుతుంది. ఇదే టైంలోని ఒక 1/2 కప్పు వరకు వాటర్ని తీసుకొని సోరకాయని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుందాం. మీకు కావాలంటే నీళ్ళకు బదులుగా ఇంకొంచెం నెయ్యిని వేసి కూడా ఫ్రై చేయొచ్చండి. లేదా ఇలా వాటర్ని తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించండి. ఈ సోరకాయ ఉడికి వాటర్ అంతా ఇంకిపోయేలోగా
మరో ప్యాన్లోకి పాలను తీసుకొని వేడి చేసుకుందాం. ఇక్కడ నేను 2 1/2 లీటర్ పాల ప్యాకెట్ల నుంచి పాలు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఈ పాయసం కోసం గేదె పాలనైనా, ఆవు పాలనైనా లేదా క్రీమ్ పాలనైనా వాడచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్ పాలను తీసుకున్నానండి. ఇలా తీసుకున్న పాలను బాగా వేడి చేయండి. ఒక పక్కన పాలను వేడి చేస్తూనే ఈ సోరకాయని మధ్య మధ్యలో కలుపుతూ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించండి. సోరకాయలో ఉండే నీళ్ళంతా ఇంకిపోయి ఇలా సాఫ్ట్గా అయ్యి కొంచెం దగ్గర పడుతుంది. ఇదే టైంలో ఉడికించిన సోరకాయని రెడీగా పక్కన పెట్టుకుందాం. మరో పక్కన పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి. ఇలా పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాక ఒక 2-3 నిమిషాలు పాలను బాగా మరిగించండి. మనం ఈ పాయసంలో పాల పొడిని వేయట్లేదు కాబట్టి పాలు కాస్త మరిగించాక పాయసం చేస్తే రుచి అనేది చాలా బాగుంటుంది. కాబట్టి పాలను ఒక 3-4 నిమిషాలు బాగా మరిగించాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన సోరకాయ తురుముని తీసుకుందాం. ఇలా సోరకాయ తురుముని మొత్తం తీసుకొని ఓసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇందులోకి ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. గోరువెచ్చని నీళ్ళని తీసుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టాను. మీరు కావాలంటే ఇలా సగ్గుబియ్యం బేస్ అయినా చేయొచ్చు, లేదా ఈ సగ్గుబియ్యానికి బదులుగా ఒక పావు కప్పు సేమియాను నెయ్యిలో ఫ్రై చేసైనా తీసుకోవచ్చు, లేదా వీటిని స్కిప్ చేసైనా చేయవచ్చు. ఇలా సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి పాయసాన్ని 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. ఇలా ఉడికించేటప్పుడు పాలనైనా లేదా చుట్టూ పేరుకున్న పాల మీగడను కలుపుతూ ఉడికించండి. పాయసం ఉడికేలోగా మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి 6-7 జీడిపప్పుల్ని, అలాగే 7-8 బాదం పప్పుల్ని, అలాగే ఇందులోనే మంచి టేస్ట్ కోసం 2-3 యాలకుల్ని కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. పాయసంలో మనకి ఈ పొడి వేయడం వలన కోవా, కండెన్స్డ్ మిల్క్ ఏమీ లేకుండా మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే ఈ పొడికి బదులుగా పచ్చి కోవాని, అలాగే కండెన్స్డ్ మిల్క్ వేసైనా చేసుకోవచ్చు. వాటికి బదులుగా పాయసం మంచి టేస్టీగా రావాలంటే ఇలా కొంచెం బాదం, జీడిపప్పుల్ని గ్రైండ్ చేసి తీసుకున్నా చాలా బాగుంటుంది. మనం ఇలా గ్రైండ్ చేసిన పొడిని పక్క నుంచి 4-5 నిమిషాల తరువాత పాయసాన్ని బాగా కలపండి. పాయసంలో వేసిన సగ్గుబియ్యం 70% ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందులోకి గ్రైండ్ చేసిన కాజు, బాదం పొడిని తీసుకుందాం. ఇలా మనం పొడిని తీసుకున్న వెంటనే బాగా కలపండి, లేదంటే ముద్దలు కట్టేస్తుంది. సో ఇలా పాయసంలో చక్కగా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా చక్కెరని తీసుకుందాం. ఇక్కడ నేను 1/2 కప్పుకి కొంచెం ఎక్కువ చక్కెరని తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 3/4 కప్పు వరకైనా పంచదారని తీసుకోవచ్చు. ఇందులోనే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. ఈ ఖీర్లో డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి. అలాగే ఇందులోనే పాయసం మంచి కలర్లో ఉండడానికి ఇందులోనే చిటికెడంతా గ్రీన్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు ఫుడ్ కలర్ తీసుకుంటే చాలా తక్కువగా తీసుకోండి, లేదా మనం ఇంట్లో వాళ్ళకే చేస్తుంటే ఫుడ్ కలర్ వేయకుండా చేసుకోవడమే చాలా చాలా బెటర్ అండి. అంతా కలిపాక మరీ ఫుడ్ కలర్ ఎక్కువగా కూడా వేయొద్దు.
ఇలా కొంచెం లైట్ గ్రీన్ కలర్ వచ్చేలా తీసుకోండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు అడుగు భాగంలో డ్రై ఫ్రూట్స్ పొడి అనేది అతుక్కుపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ పైనున్న మీగడ కూడా పాయసంలోకి మిక్స్ చేస్తూ బాగా కలపండి. మనకి ఇందులో ఉన్న సగ్గుబియ్యం కొంచెం ఉడికి పాయసం చిక్కబడిందంటే పాయసం రెడీ అయిపోయినట్లే. చూడండి, పాలనేవి ఇలా కొంచెం క్రీమీగా చిక్కగా ఉండాలి. అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికాయి. ఈ టైంలో పక్కకి తీసుకుందాం. ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా చేసిన స్టార్ హోటల్ మించిన రుచి అనేది ఉంటుంది. మీరు ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది పాయసం రుచి ఎంత బాగుందో. చాక్లెట్ బ్రెడ్ కేక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలోనే కమ్మగా చేసేవచ్చు. జస్ట్ 2 స్టెప్స్తో ఈ చాక్లెట్ బ్రెడ్ కేక్ని చేసుకోవచ్చు. వితౌట్ ఓవెన్, వితౌట్ ఆయిల్, ఈజీగా అండ్ సింపుల్గా చాక్లెట్ బ్రెడ్ కేక్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. చాక్లెట్ బ్రెడ్ కేక్ రెసిపీని చేయడానికి నేను ఇక్కడ 4 మిల్క్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్కి 1 సైడ్ జామ్ని అప్లై చేస్తున్నానండి. ఇలా అప్లై చేశాక వేరొక బ్రెడ్ని తీసుకొని దానిపైన పెట్టండి. ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా చేయండి. ఇలా చేశాక వీటిని పక్కన పెట్టండి. ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ని తీసుకుందాం. మీ దగ్గర బటర్ లేకపోతే దాని ప్లేస్లో గీని కూడా తీసుకోవచ్చు. బటర్ మెల్ట్ అయ్యాక ముందుగా జామ్ అప్లై చేసిన బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై చేసేటప్పుడు బటర్ అంతా బ్రెడ్కి అబ్జర్వ్ అయ్యేలా అటు ఇటు స్లోగా కదుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల బ్రెడ్ అనేది క్రిస్పీగా మంచి కలర్లోకి వస్తుంది. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యేలోగా వేరొక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే చాక్లెట్నైనా యూజ్ చేయొచ్చు. అలాగే అందులోనే 2 స్పూన్ షుగర్ని తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటిలో 1 కప్ పాలని తీసుకొని ఇలా 1 డైరెక్షన్లో కలుపుతూ మిక్స్ చేసుకుందాం. కోకో పౌడర్ అనేది పాలలో బాగా కలిసేలా బాగా కలుపుకొని మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ మిక్స్ అయ్యేలా
బాగా కలుపుతూ మిక్స్ చేసుకుందాం. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఈలోగా బ్రెడ్ అనేది 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి మనం బాగా కలిపి పెట్టుకున్న చాక్లెట్ మిక్స్ ని తీసుకుందాం. చాక్లెట్ మిక్స్ అనేది బ్రెడ్కి బాగా పట్టేలా స్పాంచ్లా స్పూన్తో అయినా లేదా ఫ్లాట్గా ఉండే స్పూన్తో కలుపుతూ అప్లై చేయండి. ఇలా అప్లై చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే అప్లై చేయండి. ఇలా మొత్తం చాక్లెట్ని అప్లై చేశాక ప్యాన్ నుంచి తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక ఈ చాక్లెట్ బ్రెడ్ కేక్ని చాక్లెట్ సిరప్తో అయినా ఇలా జామ్తో అయినా సర్వ్ అవుట్ చేసుకోండి. అంతే, యమ్మీ టేస్టీ చాక్లెట్ బ్రెడ్ కేక్ రెడీ అయిపోయింది. మీకు ఎప్పుడైనా కేక్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా కేక్ చేసి తినేవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతగానో ఇష్టపడి తింటారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.